నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఏంటంటే ఈరోజు ఒక పత్రిక ఎడిటోరియల్ కాలం చూసా. దాంట్లో ఏముందంటే పవన్ కళ్యాణ్ గురించి అంత వ్యతిరేకత ఎందుకో నాకు అర్థం కావడం. ఆయన ఏమన్నా కబ్జాలు చేశాడా, లేకపోతే ఏమన్నా ఇంకోటి చేశాడా? మానవత్వం చూపాడు, ఆయన బాధ్యతని తెలియజేశాడు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉండి ఏదైతే చేయాలో అదే చేశాడు. ప్రజాపక్షాన మాట్లాడాడు, ప్రజల గొంతును కలిపాడు, ప్రజలకు ఏం కావాలో అది చెయ్యాలి అనే తపనతో మాట్లాడాడు. అతను విధులను సక్రమంగా నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వంలో లోపాలుంటే మా లోపమే అని ధైర్యంగా చెప్పిండు, సంకోచం లేకుండా చెప్పిండు. తప్ప కానీ ఈ ఎడిటోరియల్ కాలంలో ఎట్ట చెప్పారంటే ఆయన ఆఫ్టర్ ఆల్ డీసీఎం, డిప్యూటీ సీఎం. అంటే డిప్యూటీ సీఎంకి అధికారాలు ఉండవా? ఇంకొకటి వాళ్ళు చెప్తున్నట్టు ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసింది మంత్రిగానే, కానీ డిప్యూటీ సీఎం అనేది ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి బాధ్యత అంట. బాధ్యత అంటే బాధ్యతేగా, అదేమి రబ్బర్ స్టాంపింగ్ కాదుగా. మంత్రిగా ఏం చేయాలో అంతవరకే చేయాలా, ఆ అధికారాల వరకే వినియోగించాలా. డీసీఎం అంటే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా? ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఆయనే తీసేసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ఆయన ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ పరిధి దాటి చేస్తున్నాడు. ఏ కార్యక్రమం చేసినా కూడా ముఖ్యమంత్రికి చెప్పాలి కదా, ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రికి చెప్పాలి కదా అని అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. మీరు ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఇంకొక మంత్రులు కానీ మీకు ఏమన్నా పైనుంచి ఏమైనా ఊడిపడ్డాయా? లేదు కదా. ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మీకు ఆ పదవులు వచ్చినాయి. ఏది ఆ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ. అలాంటిది మీరు ప్రజలకు జవాబుదారీతనం కాకుండా పెత్తందారులకు జవాబుదారంగా ఉంటే ఎట్లా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? నేను తిరుపతికి రావడం, అందరితో పాటు వచ్చి ఆ రోగుల యొక్క ఆ క్షతగాత్రుల యొక్క బాధను అర్థం చేసుకొని మనసు చెలించి, అవును ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి వైఫల్యము, నిర్లక్ష్యం ద్వారా జరిగింది, దానికి నేను ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటాడు. ప్రభుత్వం తరఫున చెప్పకుండా ఒక పార్టీ తరఫున కానీ చెప్పుకుంటే సరిపోయి ఉండేది. ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇది చంద్రబాబు సమక్షానికి వెళ్తుంది. ఖచ్చితంగా పవన్ నచ్చనటువంటి వ్యక్తులు దీని మీద కాంట్రవర్సీ చేస్తారో అని చెప్పిన. నేను ఎలా అయితే చెప్పానో అలానే జరిగింది. ఒక మానవత్వంతో ప్రవర్తించినటువంటి పవన్ కళ్యాణ్ని తప్పుపడుతున్నారు. మళ్ళా నిన్న కర్నూలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో దాని గురించి చెబుతూ అద్భుతంగా చేశారు, ఇది రాష్ట్రానికి రెవెన్యూ ఇన్కమ్గా మారుతుంది, ప్రపంచంలోనే దేశంలోనే అద్భుతమైనటువంటి పవర్ ప్లాంట్గా అవుతుంది అని చెప్పాడు. తప్పేంటి? ఆయన అవాస్తవాలు చెప్పలేదుగా, అబద్ధాలు చెప్పలేదుగా, మసిపూసి మారేడుకాయ చెప్పలేదుగా, లేనిది చెప్పలేదుగా, ఉన్నదేగా చెప్పింది. మన వల్ల కాలేదు, మనం కూడా మొదలు పెట్టండి, మన ప్రభుత్వంలో కూడా ఒక అద్భుతాలు సృష్టించండి. తప్పేంటి అని అడుగుతున్నా. సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పేంటి? దాని మీద ప్రత్యేక కథనాలు ఎడిటోరియల్ కాలంలో ఏందని నాకు అర్థం కావడంలా. పవన్ కళ్యాణ్ డిమారల్ చేయడం వల్ల మీకు ఏమన్నా మునుగుతుందా? ఇంకొకటి అయితే మర్చిపోతున్నట్టున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమై ఉండదు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే మాట కొంతమందికి బాధేసి ఉండొచ్చు, పేటీఎం కుక్కలు అనొచ్చు. కుక్కకి విశ్వాసం ఉంటుంది, మీకు విశ్వాసం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రజల మీద మీకు విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. పార్టీ అనేటటువంటి పిచ్చిలో కొట్లాడుతున్నట్టున్నారు. ప్రజలకు మండిందనుకో మళ్ళీ తీసుకొచ్చి కింద కూర్చోబెడతారు. మంచి మాటలు చెప్పేవాడిని తిడతారు, మంచి చేసేవాడిని ద్వేషిస్తారు. ఇంకెవరిని మీరు ప్రేమించేది? మీకు
కట్టలు కట్టలు ఇచ్చేవాడిని ప్రేమిస్తారా, లేకపోతే కోట్లు కోట్లు సంపాదించేవాడిని ప్రేమిస్తారా, ప్రజలను గాలి కుదిలేసే వాళ్ళని ప్రేమిస్తారా? మీ ఆలోచన అలానే ఉంటుంది. ఆ ఎడిటోరియల్ కాలం ఎట్లా ఉందంటే మరి ఇంత ఇదిగా ఉంటారని అనుకోలే. కానీ పవన్ కళ్యాణ్ మీద కాంట్రవర్సీలు వస్తాయని తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అలాంటివి. దానికి మరి ఇంత దిగజారుడు కథనాలు వేయాల్సిన అవసరం లేదుగా. అన్ని ప్రజలు చూస్తున్నారు. మీ మీ కర్మ అది. థ్యాంక్ యూ.